ముందుకెళ్తుంటాడు. ఏ చిన్న కార్యమైనా కూడా చిన్న సేవకుని కానీ పెద్ద సేవకులు కానీ ప్రతి ఒక్కరిని ఒకే రీతిలో ప్రేమించే మంచి మనసు కలిగిన వారు మరి యేసుబాబు. కాబట్టి దైవజనులంటే ఎంతో గౌరవిస్తాడు, పెద్దలంటే గౌరవిస్తాడు, ప్రతి ఒక్కరికి విలువ ఇస్తాడు. నాకు పెద్ద హోదా ఉంది, పెద్ద ఉద్యోగం ఉంది అనే లక్షణము ఏ కోణంలో కూడా ఉంచుకోకుండా మంచిగా మరి అందరినీ ప్రేమించే లక్షణం ఉంది. అందుకనే దేవుడు ఒక వివాహాన్ని జతపరుస్తాడు. నిత్యము ఉండినట్లుగా ప్రధానము ఏంటి అంటే, నిత్యము మరి ఉండేది ఎవరు అంటే నిత్యము భార్య భర్తలే. బంధువులు ఉండరు, రక్త సంబంధికులు ఉండరు, అక్క చెల్లెళ్ళు ఉండరు, తల్లిదండ్రులు ఉండరు, కానీ నిత్యము ఉండేది భార్య మాత్రమే. కాబట్టి మరి ఇస్సాకు రెబ్కా ఆ వివాహాన్ని జతపరిచింది ఎవరు అని అంటే కేవలము దేవుడు మాత్రమే. ప్రార్థనాపూర్వకంగా వెళ్ళినప్పుడు ఎటువంటి లక్షణాలు కలిగిన అమ్మాయి కావాలని కోరుకున్నప్పుడు అటువంటి గుణవత్తైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. కాబట్టి నిజంగా యేసుబాబు ఒక ముత్యము లాంటి మరి భార్య మరి దొరికింది. కాబట్టి దానికి ముందుగా వివాహానికి ముందుగా ప్రధానం చేయబడతా ఉంది. కాబట్టి ఎటువంటి రిబ్కా మంచి లక్షణాలు ఉన్నాయో చాలా బైబిల్ గ్రంథంలో అనేకమైన సేవకులు దాదాపు ఆమెలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు 10-12 లక్షణాలు అద్భుతమైనవి ఉన్నాయి. కానీ చాలా దైవజనులు రిబ్కా గురించి చెప్పారు. అటువంటి మంచి లక్షణాలు, మరి మంచి లక్షణాలు, ప్రేమ, మంచి మరి గుణము కలిగినటువంటి రిబ్కాలో ఉన్న లక్షణాలు లెక్క ఇక్కడ ఉన్న యొక్క మరి ఎంగేజ్మెంట్ ప్రధాన కార్యక్రమం చెప్పుతున్న ఇక్కడ ఉన్న యవనస్తులను బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో అటువంటి రిబ్కాకు మంచి గుణము కలిగిన భర్తను దేవుడే చేశాడు. మంచి పొలములో వాక్యము ధ్యానం చేసే భర్తను చూపించడం అంటే చిన్న విషయమేం కాదు. కాబట్టి ఈ అద్దంకి పట్టణంలో చాలా ప్రాంతాలు తిరిగాం, కానీ ఇక్కడ అద్దంకి పట్టణంలో రాసి పెట్టాడు. కాబట్టి మంచి ఇస్సాకు లాంటి లక్షణాలు ఉన్నాయని నేను ఎక్కువగా యేసుబాబుతో మరి కొద్దిగా ఎక్కువ సంబంధం కలిగి ఉంటాను. ప్రతి విషయంలో చిన్న ప్రార్థన అయినా నన్నే పిలుస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కువ విజయవాడ కానీ మరి మల్లవరం కానీ అటువంటి మరి యేసుబాబుతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి చెబుతున్నాను, ఇస్సాకు లాంటి మంచి గుణము కలిగిన మరి యేసుబాబును ఈ ప్రాంతానికి నడిపించడం నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వీళ్ళిద్దరిని బట్టి నిజంగా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు కూడా సమయాన్ని ప్రత్యేకమైన తెలియజేస్తాను.